మన గాంధీ గారి ఎదురుగా మనం ఆరంభిస్తున్న ఈ ఆల్ ఇండియా అడుగుతునే వాళ్ళ సంఘం మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజుకి ముళ్ళడొంకలాగా అల్లుకొని ప్రపంచం మొత్తానికే ఆదర్శవంతం కావాలని, అందుకోసం మీరందరూ ఒక్కొక్కరు 3 చిప్పలు చేతపట్టుకుని 6 వీధులుగా తిరగాలని నేను మీ సంఘం గౌరవాధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి. ఎంతకేమో చెప్పలేదు. నీతి లేని కొందరు రాజకీయ నాయకుల్లా మీరు కూడా పదవుల కోసం కాట్లాడుకొని సంఘాన్ని చీల్చి ముక్కలు చేయకుండా సభ్యులు చేస్తున్నాను. ఈ పేట నాది, ఈ వీధి నాది అని పోట్లాడుకోకుండా మొత్తం ఊరిపైన అందరికీ హక్కు కల్పిస్తున్నాను. అడుగు తినే హక్కులు ఎందుకనే ఎవరైనా ఎదంకెళ్తుందంటే ఏం చేయమంటారా? మిమ్మల్ని మీ వృత్తిని గౌరవించని వాళ్ళ వద్దకు మీరు అసలు వెళ్ళనేవద్దు. అలాంటి వాళ్ళ దగ్గర మీ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని చంపుకుని అడుగు తినవద్దు. రోజు రోజుకి ధరలెట్ట పెరిగిపోతుంటే మనం ఎట్టగంట బతికేది. అందుకే మీ అందరికి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవ్వరు ₹1 కంటే ధర్మం తక్కువ పుచ్చుకోవద్దు. అసలు ₹1 కంటే తక్కువ నాణ్యాలు ముద్రించకూడదని ప్రభుత్వానికి మన సంఘం తరఫున ఒక అర్జీ పెట్టుకుందాం. సినిమాలు అడుగు తినేసారు కూడా మా చేత ఏం ఏర్పాటు చేయండి. చేస్తాను. అంతేకాదు, అసలు మన వృత్తినే జాతీయం చేయడానికి ప్రభుత్వం పైన గట్టి ఒత్తిడి తెద్దాం. వ్యాపారస్తులకు ఇచ్చినట్టే సబ్సిడీలు, లోన్లు మనం కూడా శాంక్షన్ చేసుకుందాం. ఈ హక్కులన్నీ మన పిల్లలకు కూడా సంక్రమించేట్టు చూసుకుందాం. ఇన్ని హక్కులు అడుగు తినడానికి మనకు మంత్రి హక్కనే ఉండొద్దు. ఆ అడుక్కు తినే మంత్రి పదవిలో నేను అడుక్కొస్తాను గానీ ముందు మీరు వెళ్ళి అందుకయ్యే ఖర్చులు అడుక్కురండి. ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. మన సంఘం అభివృద్ధి కోసం మీరు వసూలు చేసిన డబ్బులు ఈ సంచిలో పడవేయండి. అప్పారావు అప్పారావు అప్పారావు